స్తోత్రం. దేని మహిమకులుగాక. ప్రోన్నత పిరవలరా, ప్రకటన గ్రంథాన్ని మనం ప్రతి వారం ఈ విధంగా మనం ధ్యానించుకుంటున్నాం. 10వ అధ్యాయానికి వచ్చేసాం. దేనికి స్తోత్రం, దేని మహిమకులుగాక. అపోస్తలుడైన యోహాను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు, యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇస్తున్నందుకు పద్మాస్ ద్వీపంలో ఆయన పరవాసిగా చేయబడ్డాడు. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోర వంటి స్వరం విన్నాడు. ఆ స్వరం అతనితో చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు చూచుచున్న వాటిని పుస్తకంలో రాసి ఆసియాలోని 7 సంఘాలకు రాసి పంపమన్నాడు. నాకు వినబడుచున్న స్వరం ఏమిటని చెప్పి వెనక్కి తిరిగి చూడగా మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచాడు. అంత మునుపు ఎన్నడూ ఎరగని విధంగా యేసుక్రీస్తు ప్రభువు కనబడ్డాడు. ప్రియులారా, ఆయన కనబడ్డ విధం ఏంటంటే, అంత మునుపు యోహాను ఎరిగింది యేసుక్రీస్తు ప్రభువుని కేవలం గొర్రె పిల్లలాగా మాత్రమే తెలుసును. మరొక వైపు యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్ర సింహాల సంగతి మనం ఇదివరకు చాలాసార్లు ధ్యానించుకున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యోహానికి తెలియజేయబడ్డ విషయం ఏంటంటే, అంతకు మునుపు గొర్రె పిల్లగా మాత్రమే పరలోకమందు యేసు ప్రభు ఈ లోకానికి కన్యకైన మరియ గర్భాన పరిశుద్ధాత్మల బెత్లెహేములో పుట్టాడని, నజరేతులో పెరిగాడని, యోహాను చేత బాప్తిసం పొందినవాడై ప్రార్థించి పరిశుద్ధాత్మ నింపబడి దేవుని ఆత్మ నడిపింపులో ఆయన 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు ప్రజలకి. ఆ తర్వాత ప్రతి మనిషిని పాపక్షాప నిమిత్తం శిలువలో ప్రాణం ఇచ్చి పాతి పెట్టబడవాడై 3వ దినాన తిరిగి లేచాడని, మేమందరం చూచుండగా ఒలీవ కొండ నుంచి పరలోకానికి ఎక్కిపోయాడని ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. చనిపోయి లేచి యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా యోహానుకు తెలుసు. పద్మాస్ ద్వీపంలో ఆత్మవశుడు ఈ వ్యక్తి కనబడ్డ దర్శనం యేసు ప్రభువే కనబడ్డాడు, కానీ గొర్రె పిల్లగా కాకుండా యూదా గోత్ర సింహంగా కనబడ్డాడు. దేనికి స్తోత్రం. ఈ విషయం యోహానికి వెంటనే అర్థం కాలేదు. దేనికి స్తోత్రం, దేని మహిమకులుగాక. కాబట్టి ఆయన వంటి ఒకరిని నేను చూచితిని అన్నాడు. ఈ విషయం తెలపడానికి ప్రభువు తన కృప అతనికి అనుగ్రహించాడు. ఈరోజు కూడా మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎండ్ టైమ్స్లో యేసు ప్రభు 2వసారి వచ్చే మనపు ఆయన యూదా గోత్ర సింహముగా రాబోచే సత్యాన్ని గ్రహించడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రియులారా, దేనికి స్తోత్రం. ఆయన దర్శనాన్ని చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదాల పడగా యేసు ప్రభు తన కుడి చేతిని యోహానుపై నుంచి, యోహాను భయపడకము, నేను మొదటివాడను కడపడివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవుడై ఉన్నాను, మరణం యొక్క పాతాళలోకం యొక్క తాళపు చెవుల యొద్ద ఉన్నాయి, నువ్వు ఎందుకు భయపడతావు అన్నాడు. నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోయే వాటిని 7 సంఘాల వారికి, ఆ సంఘముల దూతలకు రాసి పంపించు అని చెప్పుకొచ్చాడు. ఈ దర్శనం ఇది. దేనికి స్తోత్రం, దేని మహిమకులుగాక. ఆ తర్వాత 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7 సంఘాల వారికి ప్రభువు చెప్పిన విషయాలన్నిటితో పాటు ప్రభువు ఏ విధంగా చూచాడో ఆ విషయాలన్నీ వారికి రాయటం జరిగింది. ఆ తర్వాత 4వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రకటన గ్రంథంలో పరలోక తెరవబడటం, ఎక్కిరమనే స్వరం మొదట వినిన బూర వంటి స్వరం మరలా వినటం, ఎక్కిరము ఇక మీట జరగబోయే విషయాలు నీకు కనపరుస్తాను, నీకు చూపిస్తాను అని చెప్పగా వెంటనే ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళటం. పరలోకానికి వెళ్ళిన తర్వాత అసలు పరలోకానికి ఆయన పిలువబడ్డ దేని కొరకు అంటే, జరగబోయే విషయాలు అతనికి తెలబడ్డానికి అనే విషయాలను ధ్యానించుకున్నాం. ఈ జరగబోయే విషయాలు పరలోకంలో ఎక్కడ దొరుకుతాయి అంటే, సూర్యకాంత పద్దురాలను పోలేవాడుగా సింహాసనాసుడైన వాడు ఉన్నాడు. సింహాసనాసుడైన వాడు వర్తమాన భూత భవిష్యత్తు కలబడు సర్వాధికార దేవుడు ప్రభు పరిశుద్ధుడు 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 అని చెప్పేసి 4 జీవులతో 24 పెద్దలతో కోట్ల దూతలతో ఆరాధించబడటం జరుగుతుంది. పరలోక నివాసుల చేత సేవించబడుతూ ఆరాధించబడుతున్న ఈ సింహాసనాసుడైన వాని యొక్క కుడి చేతిలో 7 ముద్రలతో ముద్రించబడ్డ ఒక గ్రంథం కనబడ్డది యోహానికి. ఇక మీట జరగబోయే విషయాలు తెలపట్టం జరగాలి అంటే సింహాసనాసుడైన వాని కుడి చేతుల గ్రంథం విప్పబట్టం జరగాలి అని చెప్పేసి ఆయనకు ఆలోచన వచ్చింది. ఎందుకనగా ఆయన అపోస్తలుడు, ఆయన ప్రవక్త, పరిశుద్ధాత్మ వశుడై ఉండే అనుభవం ఆయనకు ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు పరలోకములో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఒక బలిష్టమైన దేవదూత ఈ విధంగా చెప్పగా యోహాను విన్నాడు. సింహాసనాసనమైన కుడి చేతున్న గ్రంథాన్ని తీసుకుని ఇప్పుడకు యోగ్యుడెవరు?
పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి క్రింద నివసించే వాళ్ళు కానీ ఆ గ్రంథాన్ని తీసుకొని విప్పటకు యోగుడు ఎవరు కనబడలేదని అక్కడ కనబడుతూ ఉంది. ఆ గ్రంథాన్ని తీసుకొని విప్పటం జరగకపోతే జరగబోయే విషయాలకు ఎట్లా తెలుస్తాయి అని చెప్పేసి, జరగబోయే సంగతి తెలపడటానికి ఈ గ్రంథం విప్పబడాల్సిందని చెప్పేసి, అయ్యో ఈ గ్రంథం విప్పబడాలని ఏం చేస్తున్నాడు? ఏడవటం ప్రారంభించాడు. దేవుని సింహాసనం చుట్టూ 24 సింహాసనాలలో కూర్చొని ఉన్న 24 పెద్దలలో ఒక పెద్ద, యోహాను ఏడవకు, దావీదుకు చిగురునైన వేరునైన యూదా గోత్ర సింహము ఆ గ్రంథము తీసుకొని విప్పుటకు యోగ్యుడు అని. చూడండి, దీనికి స్తోత్రం. పెద్దలలో ఒకడు ఏం చెప్పాడు? దేవుని కుడి చేతుల గ్రంథాన్ని తీసుకొని, సింహాసనాసన వాని యొక్క కుడి చేతుల గ్రంథాన్ని, ముద్రల గ్రంథాన్ని తీసుకొని విప్పుటకు యోగ్యుడెవరట? యూదా గోత్ర సింహం. దేనికి స్తోత్రం. ఈ మాట స్పష్టంగా చెప్పటం యోహాను విన్నాడు. దేనికి స్తోత్రం. యూదా గోత్ర సింహం ఎవరో కాదు, ఫస్ట్ చాప్టర్లో పద్మాస్ దీపంలో ఆత్మవశి ఉండగా అగ్నిజ్వాల వంటి నేత్ర కనబడ్డాడే, ముఖం సూర్యుని వలె ప్రకాశించడం చూచాడే ఆ వ్యక్తికి. ఆయన తల వెంట్రుకలు ఉనిపోలు తెల్లగా ఉండటం చూచాడే. దేవునికి స్తోత్రం. అంతేకాదు, పాతల పట్టుకు దిగుచున్న వస్త్రాన్ని ధరించుకునే వాడుకు చూశాడు, రొమ్మునకు బంగారు దడ్డి ధరించుకునే వాడుకు చూచాడు, కుడి చేత 7 నక్షత్రాలు చూచాడు, 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడుగా అగపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన నోట గుండా వాడిన 2 అంచుల ఖడ్గం బయలుదేరుతా ఉంది. ఆయన స్వరం విస్తార జల ప్రవాహంలో ధనివలే ఉంది. దేవునికి స్తోత్రం. ఈ స్వారూప్యం, ఈ దర్శనం చాలా గంభీరమైనది. కాబట్టి యోహాను చెప్పే మాట, చచ్చిన వాని వలె నేను పడితిని, చచ్చిన వాని వలె ఆయన పాదల మీద పడితిని అంటున్నాడు. యూదా గోత్ర సింహముగా కనబడ్డప్పటికి కూడా ఈ దర్శనము యేసుప్రభువును గూర్చింది. కానీ ఆయన యూదా గోత్ర సింహముగానికి ఇచ్చిన ప్రత్యక్షత అన్న సంగతి ఇంకా తెలబొట్ట జరగల. ఈ విషయం భూమి మీద ఆతోషుడిగా కలిగిన దర్శనము, ఆ దర్శనానికి పేరు పెట్టబట్టం, అది ఎక్కడ వింటున్నాడు అంటే పరలోకంలో వింటున్నాడు. సింహాసనాసనుడు వాని కుడి చేతుల గ్రంథాన్ని తీసుకుని ఇప్పడానికి యోగుడు అనగా దావీదుకు చిగురునైన లేక చిగురును వేరునైన యూదా గోత్ర సింహం ఆ గ్రంథాన్ని తీసుకొని విప్పటానికి యోగ్యుడు అని చెప్పుకొచ్చాడు. చెప్పబడిన మాట యోహానికి ఆ గ్రంథం తీసుకొని విప్పేది యూదా గోత్ర సింహం. కానీ జరిగింది ఏంటి తెలుసా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో యూదా గోత్ర సింహం అని చెప్పబడింది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో సింహాసనాసన వానికి 4 జీవులకు 4 పెద్దలకు మధ్యన వధింపబడినట్టున్న గొర్రె పిల్ల నిలిచి ఉంటా చూచితిని. తలలోంచి అరికాల వరకు గాయపరచబడిన యేసు ప్రభువు చూస్తున్నాడు పరలోకాల. ఆయన భూమి చూచాడు, అగ్నిజ్వాల నేత్రగల వాడుగా చూచాడు, సూర్య ముఖం వంటి ముఖం గల వాడిగా చూచాడు, విస్తార జలప్రవాడు ధ్వనిగల స్వరంగల వాడిగా ఆయన చూచాడు. వాడిన 2 అంచుల ఖడ్గం నోట కూడా బయలు వెళ్ళటం చూచాడు. కానీ ఇప్పుడు పరలోకానికి వచ్చిన తర్వాత యూదా గోత్ర సింహం వచ్చి గ్రంథాన్ని తీసుకుని విప్పుతాడన్న మాట విన్న తర్వాత ఆయన కనబడ్డది, అతనికి కనబడ్డది ఏంటంటే తెలుసా? దేవుని సింహాసనానికి 4 జీవులకు 4 పెద్దలకు మధ్యలో వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉంటా చూచితిని. ఓ నా ప్రభువు, నేను ఎరిగిన ప్రభు. ఆయన శిలువలో వేలాడినప్పుడు తల నుంచి ఎరికలో గాయపరచబడినప్పుడు ఏ విధంగా ఉన్నాడు ఆ ప్రభు. ఈయన నా కొరకు ప్రతి మనుషుని కొరకు మరణ రుచి చూచిన ప్రభువే తల నుంచి అరికా వరకు గాయపరచవాడుగా పరలోకంలో నాకు కనబడుతున్నాడు. ఈయన యూదా గోత్ర సింహం మరొకరా? ఇంకా అర్థం కాల. ఇప్పుడు క్రిందేమో ఆత్మవశుడుగా పద్మాస్ దీపంలో యూదా గోత్ర సింహముగా చూచాడు, పరలోకములో వధింపబడ్డ గొర్రె పిల్లగా చూచాడు. చెప్పబడ్డ మాట యూదా గోత్ర సింహం. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఆయన వచ్చి సింహాసనుడైన వాని కుడి చేతిలో ఉన్న ఆ 7 ముద్ర గ్రంథాన్ని తీసుకున్నాడు. గొర్రె పిల్లగా వచ్చి తీసుకున్నాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ గొర్రె పిల్ల మొదటి ముద్రను విప్పగా, ఆ గొర్రె పిల్ల 2వ ముద్రను విప్పగా, ఆ గొర్రె పిల్ల 3, 4, 5, 6 ముద్రలు విప్పగా 6వ అధ్యాయం అయిపోయింది. 8వ అధ్యాయం 1వ వచనములో ఆయన ఆ గొర్రె పిల్ల 7 ముద్రల గ్రంథములోని చివరి ముద్రైన 7వ ముద్రను విప్పగా అన్నాడు. అప్పుడు దేవుని సముఖంలో నిలిచి 7 దూతలు ఉన్నారు.
వారికి బూదుటకు 7 బూరలు వారికి ఇవ్వబడ్డాయి అని బైబిల్ చెప్తుంది. 7వ ముద్రలో 7 దూతలు బూరలు ఊదడగా జరిగే విషయాలు 7వ ముద్రలో రాయబడ్డాయి. గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు చివరి ముద్రని 7వ ముద్ర విప్పినప్పుడు అక్కడ వ్రాయబడ్డ విషయాలని వ్రాయబడ్డ దాన్ని అర్థం కావటానికి ఇంకా దర్శరీత్యా దేవుడు కృపించాడు యోహాను తెలుసుకోవటానికి. దేనికి స్తోత్రం. 7వ ముద్ర విప్పబడగా దాంట్లో తెలపబడే విషయాలు ఏంటంటే 7 దూతలు వారు ఊదబోయే 7 బూరల శబ్దాన్ని బట్టి కలగబోయే తీర్పులు, శ్రమలు అని చెప్పుకొచ్చాడు. ప్రకృతి సంబంధమైన మొదటి 4 దూతల ఊదగా జరిగే విషయాలు, తర్వాత 5, 6, 7 బూరలు ఊదే 3 దూతలు ఉన్నారే, 5వ దూత, 6వ దూత, 7వ దూత. గత వారం ధ్యానించుకున్నాం. ఈ 3 దూతలకు మునుపు పక్షిరాజు ఆకాశ మధ్యలో ఎగురుచు, ఒక దేవదూత ఆకాశ మధ్యలో ఎగురుచు 3 దూతలు ఊదబోయే 3 బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అయ్యో, అంటే శ్రమ శ్రమ శ్రమ. గత వారం ధ్యానించుకున్నట్లుగా 9వ అధ్యాయంలో మొదటి వచనంలో 5వ దూత 5వ బూరను ఊదగా అఘాతం నుంచి వచ్చే మిడతలతో కూడా శ్రమ, మొదటి శ్రమ గతించెను, ఇక మీట 2 శ్రమలు రాబోచున్నవి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో 6వ దూత 6వ బూరను ఊదగా 20 కోట్ల సైన్యం, గుర్రపు రౌతుల సంఖ్య 20 కోట్లని ఆయన విన్నాడు, దర్శలో వాటి చూచాడు. దేనికి స్తోత్రం. ఈ సంఘటన గురించి మనం ధ్యానించుకున్నాం. ఈ సంఘటన జరగగానే వెంటనే 2వ శ్రమ గతించిన మాట చెప్పడం జరగల. ఈ విషయంలో ఇంకా తెలుసుకోవటం వీలుగా. దేనికి స్తోత్రం. ఏ విధంగా ఉంది. 6వ ముద్ర విప్పబడగా ప్రభు రాకడ వచ్చి తలపట్టవే కాకుండా 7వ అధ్యాయం కూడా 6వ ముద్రలోనే ఆ కాలమందు పరిశుద్ధులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ ముగింపు ఏంటో 7వ అధ్యాయం మనం చూచాం. అదేవిధంగా ఇక్కడ 6వ దూత 6వ బూరను ఊదగా కలిగే శ్రమ, యూఫ్రటీస్ నది దగ్గర ఉన్న బంధించబడిన 4 దూతలు విప్పబట్టము, 20 కోట్ల సైన్యం కనబట్టము, భూమి మీద నివసించే వారిలో 3వ భాగం చంపబట్టము. ఈ విషయాలు చూస్తున్నాం. ఎన్ని విధాలుగా చంపబడతారు. మిగిలిన జనులు మారుమోస పొందకుండా వారి పాత జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, భ్రష్ట మార్గాన్ని నడుస్తూ ఉంటారు అని చూచాం ప్రియులారా. మంచిది. కానీ 6వ దూత బూర ఊదటమైంది. 7వ దూత బూర ఊదటానికి మునుపు ఆ 7వ ముద్ర గ్రంథములో 6వ దూత బూర ఊదిన తర్వాత జరిగే సంఘటనతో పాటు కొన్ని విషయాలు, రాయబడ్డ విషయాల్ని మనం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అదేంటి అంటే 10వ అధ్యాయం, పరలోకం నుండి బలిష్ఠుడైన వేరొక దూత దిగివచ్చుట నేను చూచితిని. దేనికి స్తోత్రం. పరలోకుడి బలిష్ఠుడు వేరొక దూత. బైబిల్లో చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో 4 దూతలు వాయువులు బంధించుకుని 4 దిక్కుల భూమి 4 దిక్కుల గాలిని బంధించిన దూతలు కాకుండా వేరొక దూత అనే మాట రాయబడింది. సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత అని రాయబడింది. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే 3వ వచనం, 4వ వచనం, 5వ వచనంలో సువర్ణ ద్వీపాలు చేత పట్టుకున్న వేరొక దూత బలిపీఠ దగ్గర నిలిచి ఉంటే చూచింది. వేరొక దూత అంటాడు. ఈ విధంగా ప్రకటన గ్రంథంలో వేరొక దూత అని చెప్పే విషయాలకు దానికి మునుపున్న దూతలు కాదు అని అర్థం. దేనికి స్తోత్రం. ఇక్కడ 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకుడిని దిగి వచ్చుట నేను చూచితిని అన్నాడు. వేరొక దూత ఇక్కడ అనటానికి కారణం ఏంటంటే 8వ అధ్యాయం మొదటి వచనంలో 7వ ముద్ర విప్పినప్పుడు సింహాసనాసుడైన వాని ఎదుట 7 దూతలు నిలబడ్డారే, వారికి 7 బూరలు ఇవ్వబడ్డాయి కదా. ఈ 7 బూరలు పట్టుకునే 7 దూతలలో ఏ దూత కాదు, ఈ 7 దూతలు కాకుండా వేరొక దూత అనే అర్థంతో చెప్పబడ్డ మాట. కాబట్టి వారు దూతలు 7 బూరలు ఇవ్వబడ్డాయి. ఈ వేరొక దూత, పరలోకుడు దిగి వచ్చిన దూత బలిష్ఠుడైన దూత. ఆయన పరలోకుడు దిగి వచ్చాడు.
ఆయన చేతిలో విప్పబడి ఉన్న పుస్తకము ఉన్నది. ఆయన మేఘమును ధరించుకున్నాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆయన ఇంద్రధనుసును ఆవరించి ఉన్నాడు. ఆయన పాదములు అపరంజి వలె ఉన్నాయి. ఆయన ముఖం సూర్యబింబం వలె ఉంది. ఆయన మేఘాన్ని ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన బైబిల్ మనం చూస్తే తండ్రి అయిన దేవుని ఆయన అని చెప్పబడి రాయి ఉంటుంది. దేవునికి కూడా క్రీస్తుని ఆయన అని చెప్పబడి ఉంటుంది. పరిశుద్ధాత్మను కూడా ఆయన వచ్చినప్పుడు పాపను గూర్చు, నీతిని గూర్చు, తీర్పును గూర్చి ఒప్పింపు చేయను ఆయన. వీరు ముగ్గురికే ఆయన ఉంటుంది. ఈ దూత ఎవరు? ఈ బలిష్య దూత ఎవరు అంటే ఆయన చేతిలో ఏముంది? ఆయన ముఖం ఎలాగుంది? సూర్యబింబం వలె. ఆయన ఏం ధరించుకున్నాడు? మేఘాన్ని ధరించుకున్నాడు. ఇంకేం ధరించుకున్నవాడుగా ఉన్నాడు? ఇంద్రధను ధరించుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన వచ్చేసి ఏం చేశాడు? కుడి పాదమును సముద్రమే మోపాడు, ఎడమ పాదమును భూమి మీద మోపాడు. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండేది. ఏంటి విప్పబడ్డ పుస్తకం? దూత చేతిలో విప్పబడ్డ పుస్తకం ఏంటో అది తెలిస్తే ఈయనెవరో అర్థమైంది. దూత చేతిలో ఉన్న విప్పబడి ఉన్న చిన్న పుస్తకం ఏంటో తెలుసా? ప్రకటన 5వ అధ్యాయంలో సూర్యకాంత పద్దరాలు పోలినవాడైన ఆ దేవుని సింహాసనానికి కొనిపోబడ్డాడే, ఎక్కిరమన్న మాటకు బదులుగా ఈయన ఆత్మవశుడై పరలోకంలో దేవుని సింహాసనానికి కొనిపోబడ్డప్పుడు ఆ సింహాసనాసుడైన దేవుని కుడి చేతిలో ఉన్న ఆ 7 ముద్రల గ్రంథమే పరలోకుడు దిగి వచ్చిన బలిష్ఠుని వేరొక దూత చేతిలో ఉన్న విప్పబడి ఉన్న చిన్న పుస్తకం. ఎన్ని ముద్రల గ్రంథం అది? 7 ముద్రల గ్రంథం. 8వ అధ్యాయం 1వ వచనంతో మరి ప్రభు ఎన్ని ముద్రలు విప్పేశాడు? 7వ ముద్ర విప్పాడు. విప్పడానికి 8వ ముద్ర ఉందా? లేదు. అంటే ఇప్పుడు మొదటి ముద్ర విప్పినప్పుడు ఇంకా అది తెరవబడి ఉండదు పూర్తిగా. 2వ ముద్ర విప్పినప్పుడు పూర్తిగా తెరవబడదు. 3వ ముద్ర విప్పినప్పుడు పూర్తిగా తెరవబడదు. అసలు ముద్రల గ్రంథం 7 ముద్రల గ్రంథం. అది 7 ముద్రలు విప్పబడ్డ జరిగితే ఆ పుస్తకం తెరవబడటం అన్నమాట. 7వ ముద్ర 8వ అధ్యాయం 1వ వచనం విప్పబడ్డ జరిగిన తర్వాత విప్పబడ్డ పుస్తకము ఆయన చేతిలో ఉండకపోతే మూసిన పుస్తకం ఉంటుందా? దేనికి స్తోత్రం. మోయబడిన పుస్తకాన్ని తీసుకున్న గొర్రెపిల్లగా మొదటి ముద్ర విప్పాడు, గొర్రెపిల్లగా 2వ ముద్ర విప్పాడు, గొర్రెపిల్లగా 3, 4, 5, 6, గొర్రెపిల్లగా 7వ ముద్రను విప్పాడు. కానీ 7వ ముద్రను విప్పగా మొదటి బూర, 2వ బూర, 3వ బూర, 4వ బూర, 5వ బూర, 6వ బూర ఈ విషయాలు చెప్పిన తర్వాత ఊదబోవాల్సింది ఏంటంటే 7వ దూత 7వ బూరను ఊదక మనుపు 7వ దూత 7వ బూరను ఊదక మనుపు జరిగేది ఏంటి తెలుసా? ఈయన విప్పబడ పుస్తకంగా పట్టుకున్న వ్యక్తిగా యోహాను ముందు నిలబడ్డాడు. ఇప్పుడు యోహాను ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని సింహాసనం ముందు ఉన్నప్పుడు మోయబడ్డ పుస్తకం చూసిన యోహాను ఇప్పుడు విప్పబడ్డ పుస్తకాన్ని చూస్తున్నాడు. విప్పబడ్డ పుస్తకం ఏంటది? దేవుని కుడి చేతిలో ఉన్న 7 ముద్రల గ్రంథమే. అది విప్పిందెవరు? తీసుకుందెవరు? గొర్రెపిల్ల. చెప్పబడింది ఏంటి? సింహం. యూదాగోత్ర సింహము ఆ గ్రంథం తీసుకొని విప్పుటకు యోగుడు అని చెప్తే యేసుప్రభు గొర్రెపిల్లగా వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకొని మొదటి ముద్ర నుంచి 7వ ముద్ర వరకు విప్పాడు గొర్రెపిల్లగా. పొరపాటు జరిగిపోయింది కదా. చెప్పబడ్డ మాట పరలోకములో. అబద్ధాలు ఉంటాయా పరలోకంలో? తప్పుడు సమాచారాలు ఇస్తారా? ఎవరు ఇయ్యరు. భూమి మీద ఇస్తారు. భూమి మీద ఉంటాయి. అవసరమైతే మాలాంటి సేవకులు కూడా దొరుకుతాయి అబద్ధాలు. ఏం కాదు. దేవునికి స్తోత్రం. పరలోకల అబద్ధం లేదు. అబద్ధాల జనకుడు సాతానిక లోకం కదా, దేవుని లోకం. దేవుడు సత్యం, ఆయన మాట సత్యం. పరలోకమందున ప్రతిదీ కూడా సత్య సంబంధమైన తప్ప అబద్ధ సంబంధమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. చూడండి, 7 ముద్రల గ్రంథాన్ని 7 ముద్రలు విప్పిన తర్వాత 7 ముద్రలు తెలబడ్డ విషయాలు 7 బూరలు ఊదపట్టం జరగాల. 6 బూరలు ఊదపట్టం అయిపోయిన తర్వాత 7వ బూర ఊదపట్టక మునుపు విప్పబడ్డ పుస్తకం పట్టుకున్న వ్యక్తి అంటే సింహాసనాసుడు వాని కుడి చేతుల గ్రంథాన్ని తీసుకున్న గొర్రెపిల్లగా తీసుకుని ఇప్పటం మొదలుపెట్టి విప్పటం పూర్తయిన తర్వాత 7వ ముద్రలోని 7వ బూర మూదే మునుపు ఈయనకు తెలబడ్డ సత్యం ఏంటంటే
ఏం తెలపడదంటే ఈయన గొర్రెపిల్లగా ఇప్పుడు కనబడటం లేదు. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎన్ని విధాలుగా చెప్పబడటం జరిగిందో, ప్రకటన గ్రంథంలో యోహానికి అన్ని విధాలుగా మరలా దేవుడు ఆయనకి రిపీట్ చేసి తెలియజేయడం జరిగింది. ఇక్కడ దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆదికాండం 14వ అధ్యాయంలో చూస్తే 18 వచ్చి నుండి 23 వచ్చే వరకు చూసినట్లయితే, రొట్టె ద్రాక్షస పట్టుకొని వచ్చి యుద్ధంలో జయించి వచ్చిన అబ్రహాముని ఎదుర్కొని పోయేసి భూమి ఆకాశం వచ్చి యెహోవా చేత అబ్రహాము ఆశీర్వదించబడుగాక అని చెప్పగా, ఆయన కొల్ల సొమ్మంతట్లో కూడా 10వ భాగం తీసి ఆయనకి ఇచ్చాడు. ఆయన ఆశీర్వదించాడు. సొదొమ రాబోతున్నాడు. ఇదివరకే ఫరో ఆస్తులు తెచ్చుకున్నావు శారాను బట్టి. ఇప్పుడు సొదొమ రాజు వచ్చేసి మనుషులను ఉంచుకొని ఆస్తులని, నువ్వు తిరిగి తీసుకొచ్చిన ఆస్తులన్నీ నువ్వు ఉంచుకొని మనుషులు నాకు అంటాడు. నువ్వు అనుకుంటావు దేవుడు నన్ను ఆశిస్తున్నాను అనుకుంటావు. ఆ పద్ధతిలో నేను ఆశించానంటే మరి ఏ పద్ధతిలో? నీకున్న దాంట్లో 10వ భాగం ఇచ్చి అన్నాడు. అంతే. ఉన్న దాంట్లో 10వ భాగం ఇవ్వగా జరిగింది ఏంటి తెలుసా? ఆశీర్వించాడు, వెళ్ళిపోయాడు. దేనికి స్తోత్రం. ఇక్కడ సంఘటన జరిగింది. మెల్కిసెదెకు ఏం చెప్పాడు తెలుసా? సొదొమ రాజు రాబోతున్నాడు, ఏం తీసుకోవద్దు. కాబట్టి అంతలోకి సొదొమ రాజు వచ్చాడు. ఇదిగో మనుషులు నాకు ఇచ్చేసి ఈ ఆస్తి అంతా నువ్వే ఉంచుకో అంటే, అబ్రహాం ఏమన్నాడు? అబ్రహాముని నీవే ధనవంతుడు చేసేవారు చెప్పకూడనట్లు, నీ వల్ల నేను ధనవంతునయ్యాను, నీ వల్ల నేను ఆశించబడ్డానని నువ్వు చెప్పకున్నట్లు భూమి ఆకాశం నుంచి యెహోవా చేత అబ్రహాము ఆశీర్వదించబడుగాక. నువ్వు చెప్పకున్నట్లు వీటన్నిటిలో వీరు నా ఎంట వచ్చిన వారు తినే భోజన పదార్థాలు తప్ప, వాళ్ళ భాగం తప్ప, నువ్వు పోగేను చెప్పుల వారేను దీంట్లో తీసుకోను అన్నాడు. ఆయన తీసుకొనని చెప్పేసి ఏం చేశాను? భూమి ఆకలి సృష్టికర్త యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేశాను. ఎప్పుడు యెహోవా ఎదుట ప్రమాణం చేశాడు? వచ్చిన మెల్కిసెదెకుని యెహోవా అంటున్నాడు. ఎవరు మెల్కిసెదెకు? 2వ యెహోవా. పరిశుద్ధ గ్రంథంలో 3 యెహోవాలు ఉన్నారు. తండ్రి అయిన దేవుడని యెహోవా, ఆయన సమీపింపరాని తెలుసులో ఆయన మాత్రమే వసించి అమరత గలవాడుగా ఉన్నాడు. ఏ మనుషుడు ఆయన చూడలేడు, చూచి బ్రతకలేడు. తండ్రిని యెహోవా. 2వ యెహోవా కుమారుని యెహోవా. మనుషులకు మనుషులాగా వచ్చి కనబడతాడు. దేవుడు ఎప్పుడైనా ఎవరికైనా కనబడ్డా? ఆయన ఒక పక్షిలా కనబడాడు, జంతువులా కనబడాడు. ఎవరిలా కనబడతాడు? మనుషులకు మనుషుల్లా కనబడతాడు. ఆదాము వద్దకు వచ్చాడు, మనుషులాగా కనబడ్డాడు. అబ్రహాం దగ్గరకు వచ్చాడు, మనుషుల్లాగా. ఇస్సాకు వద్దకు వచ్చాడు, మనుషుల్లాగా. యాకోబు దగ్గరకు వచ్చాడు, నరులాగా. దేవునికి స్తోత్రం. బైబిల్ మొత్తం అయితే కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం దినకలుగాక. చూడండి ప్రియులారా, మెల్కిసెదెకు లాగా వచ్చిన ఆయన వ్యక్తి ఎవరంటే 2వ యెహోవా. అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళిపోయాడు 10వ భాగం తీసుకుని. క్రొత్త నిబంధన అబ్రహాముతో చేసింది, పాత నిబంధన కాదు. మోషేతో నిబంధన వేరు, అది ఛాయ. దానికంటే ముందు అబ్రహాంకి ఇవ్వబడిన నిబంధన ఇప్పుడు మనం అనుసరించే క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్న దశభాగము పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధన. రొట్టె ద్రాక్ష తీసుకొని వచ్చాడు, క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం. కాబట్టి మోషే కాలం నుంచి వచ్చిన 10వ భాగం ఏంటంటే అహరోను క్రమంలో వచ్చిన 10వ భాగం, లేవి క్రమంలో. అదే అహరోను యాజకత్వ సంబంధమైన లేవి క్రమంలో వచ్చే 10వ భాగం. భూ సంబంధమైన దీవెనలు వస్తాయి అంతే. మెల్కిసెదెకు క్రమంలో చేరిన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువు, క్రొత్త నిబంధన మధ్యవర్తి. ఆయన చనిపోయి లేచినందున విశ్వసించి రక్షించబడ్డ మనము క్రొత్త నిబంధన క్రింద ఉన్నాము. మెల్కిసెదెకు యాజక క్రమములో ఉన్నవారం. అబ్రహాము మెల్కిసెదెకు ఏ విధంగా 10వ వంతు అన్నింటిలో నుంచి ఇచ్చాడో, దానివల్ల అబ్రహామును దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆదికాండం 24వ వచనంలో దేవుడు యెహోవా అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించను. ఆత్మ సంబంధన విషయాల్లో ప్రవక్త, ఆత్మ సంబంధ విషయాల్లో దేవుని స్నేహితుడు, ఆత్మ సంబంధ విషయాల్లో ప్రార్థన చేసి జవాబు పొందుతాడు. చూడండి, భౌతికంగా కూడా ఏవి తక్కువ లేదు. అన్ని విషయాల్లో క్రొత్త నిబంధన. ఆత్మలో ఆశీర్వదించబడుతూ భయం కూడా ఆశీర్వదించబడతా. క్రొత్త నిబంధన. చూడండి, మెల్కిసెదెకులాగా కనబడేది యేసు ప్రభువు. 14వ అధ్యాయం 15వ అధ్యాయం మొదటి 7 వచనాలు. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి 7 వచనాలు. ప్రార్థించి అబ్రహాము వద్దకు దర్శనంలో యెహోవా వాక్యంగా వచ్చాడు ఒక ఆయన. సంతానకుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ యెహోవా వాక్యం ముఖాముగ్గు వచ్చాడు. గుడార వెలుపల తీసుకువెళ్ళాడు, నక్షత్రాలు లెక్కించబోనాడు. నా చేత కదన్నాడు. నీ సంతానం అలాగూను అని చెప్పాడు.
కల్దీయ దేశంలో ఊరన పట్టణంలో నుంచి ఈ దేశాన్ని స్వతంత్రించుకున్నట్లుగా నేను యువతలో తీసుకొచ్చిన యెహోవా నేనే అన్నాడు. యెహోవా రెండవ యెహోవా. ఎవరైనా దేవుని కుమారుడు క్రీస్తు యెహోవా. యెహోవా వాక్యంలాగా అబ్రాహాముకు బయలుపరుచుకున్నాడు యేసు ప్రభువు. 16వ అధ్యాయం. శారా శ్రమ పెట్టినందున హాగరు పారిపోయింది. అప్పుడు గర్భవతి అయింది, పారిపోయింది. 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనం నుండి 13వ వచనం వరకు. ఆకాశం నుండి యెహోవా దూత శారాయి దాసుడు హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? నా యజమానురాలు శారా యొద్ద నుంచి పారిపోతున్నాను, నువ్వు వెళ్ళి నీ యజమానురాలకు లోబడి ఉండు అని చెప్పి మరలా యెహోవా దూత ఏమంటాడు, ఇదిగో నీకు పుట్టబోయే శిష్యుడు ఈ విధంగా దీవిస్తానని చెప్పుకొచ్చాడు. అప్పుడు హాగరు ఏమంటుందో తెలుసా, నన్ను చూచుచున్న దేవుడు నీవే అని చెప్పేసి తనతో మాట్లాడి యెహోవాకు పేరు పెట్టాడు. తనతో మాట్లాడిన యెహోవాకు, యెహోవా ఎవరు తెలుసా? యెహోవా దూత అనబడ యెహోవా, రెండవ యెహోవా. దేనికి స్తోత్రం. ఇది 16వ అధ్యాయం. దాంట్లో చూస్తే 17వ అధ్యాయంలో రెండవ యెహోవా యెహోవాగానే కనపడ్డాడు. అబ్రామా నా సన్నిధిలో నిందారతలో జీవించు. దేనికి స్తోత్రం. 18వ అధ్యాయం అబ్రాహాము దగ్గరికి యెహోవా కనపడ్డాడు. ముగ్గురు మనుషులు అయ్యారు. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులా కనపరుచుకున్నాడు. 19వ అధ్యాయం లోతు దగ్గరికి వచ్చారు, కుమారుడు పరిశుద్ధాత్మ. ఇద్దరులా కనపడ్డారు, చివరికి ఒక్కరయ్యారు. ఈ యెహోవా ఆ యెహోవా దగ్గర నుండి అగ్నిగంధకాలు కురిపించారు. ముగ్గురు యెహోవాలు. ఈ విధంగా బైబిల్లో చూస్తే ముగ్గురు యెహోవాలు అనబడ్డారు, ముగ్గురు యెహోవా దూతలు అనబడ్డారు. కానీ ఎక్కడ ఎవరు యెహోవా దూత, ఏ యెహోవా దూత, ఎక్కడ యెహోవా, ఏ యెహోవా అనేది గుర్తించాలా. మోషే ముఖం చూడలేకపోయాడే చూడండి, ఆయన తండ్రి యెహోవా. వెనక పార్శ్వం చూసి నా ముఖము చూసి ఎవడు బ్రతకలేడు మోషే అని చెప్పాడు. ఆయన తండ్రి యెహోవా. ఒక స్నేహితుడు మరొక స్నేహితుతో మాట్లాడగా ముఖాముగ్గా యెహోవా మోషేతో మాట్లాడుచున్నాను. ముఖాముగ్గా చూచుకుంటూ మాట్లాడేది కుమారుడైన యెహోవా. ఎలీషా అంటాడు, నా ఏలినవాడ ఈ ఆహారం ఎంతమందికి 100 మందికి ఎట్లా సరిపోద్ది, ప్రిపేర్ చేయండి ఫుడ్ని. ఇంతే అంటున్నారు కదా, తినగా మిగులని యెహోవా సెలవిస్తున్నాడు. ఈ యెహోవా ఎవరు? ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా బైబిల్ నిండా ఉంది ప్రియులారా. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూస్తే, మండుచున్న పొదలో సీనాయి పర్వతం మీద, హోరేబ్ పర్వతం మీద యెహోవా దూత కనబడి అన్నాడు. అది 2వ వచనం. 4వ వచనం కొసరికి ఏముంది, ఆ పొదల నుండి దేవుడు మోషే మోషే అని పిలిచాడు. యెహోవా దూత ఎవరట? దేవుడు. ఆయన ఏమని చెప్తాడు మోషేతో, మోషే నేను ఈ పితరుల దేవుడను, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడు. కనబడ దేవుడు యెహోవా దూత అట. ఈ దేవుడు అని చెప్పే వ్యక్తి ఎవరు? కుమారుడైన క్రీస్తు. రాత్రంతా నరులతో పెరుగులాడాడు. నేను దేవుని ముఖాముఖ చూచి బ్రతుకుతుంది అన్నాడు యాకోబు. ఈ నరులా కనబడే ఎవరు? దేవుని కుమారుడైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, యోసేపు తన 2 కుమారులను యాకోబు దగ్గర తీసుకొచ్చాడు చనిపోక మునుపు. ఆయన ఏమన్నాడు, నా పితరులు అబ్రాహాము ఇస్సాకులు ఏ దేవునికి భయపడ్డారో ఆ దేవుడు, నేను పుట్టిన మొదలుకొని ఏ దేవుడను పోషించను అనగా సమస్త కీళ్ళ నుంచి తప్పించిన ఆ దూత అంటాడు. అబ్రాహాము ఇస్సాకులు ఏ దేవునికి భయపడ్డారో, నేను పుట్టిన మొదలుకొని నేటి వరకు ఏ దేవుడను పోషించను అనగా సమస్త కీళ్ళను తప్పించిన ఆ దూత అంటాడు. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 23వ అధ్యాయము 20 వచనం నుండి 23వ వచనం వరకు చూస్తే, యెహోవా చెప్తాడు ఇజ్రాయేలుతోటి మోషే ద్వారా, మీకు ముందుగా నా దూతను పంపుతాను, ఆయన మాట వినవలను, ఆయన కోపం రేపవద్దు, ఆయన కోపం రేపినట్లయితే మీ అతిక్రమలను క్షమించడు, ఆయన నామం నాకున్నది, నా నామము ఆయనకున్నది అన్నాడు. ఆయన సన్నిధి దూత అని చెప్పబడుతున్న వ్యక్తి ఎవరు? దేవుని కుమారుడైన క్రీస్తు. గిద్యోనికి కనబడి పరాక్రమగల బలాఢ్యుడా పోయి ఇజ్రాయెల్ రక్షించి మిద్యాను చేతులు అన్న యెహోవా దూత ఎవరు? క్రిందికి వస్తే యెహోవా. సంసోను తల్లిదండ్రులు కనబడ్డది యెహోవా దూత. చివరికి
వారికి దైవజనుడు అనుకున్నారు, యెహోవా దూతను చూచితివి, మనం దేవుని చూచాం చచ్చిపోతామంటారు. మనం చంపదలిచినట్లయితే దేవుడు మనకు కనబడడు అని చెప్పుకొచ్చారు. ఆయన ఎవరైనా యేసు ప్రభు. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు యెహోవా దూత అనబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన యూదా గోత్ర సింహముగా ఆ గ్రంథం తీసుకుని ఇప్పటానికి యోగుడు అని చెప్పిన తర్వాత గొర్రె పిల్లగా వచ్చి తీసుకున్నాడు. యోహానికి అర్థం కావాలా, ఓ యూదా గోత్ర సింహం అంటే ఈ గొర్రె పిల్లడేమో అని అర్థం కావాలా. కానీ గొర్రె పిల్లగా 7 ముద్రల గ్రంథాన్ని విప్పడం పూర్తయిన తర్వాత పరలోకుడు దిగి వచ్చిన వ్యక్తిగా కనబడుతున్న వ్యక్తి ఎవరంటే బలిష్ఠుడైన దూత. తీసుకున్న వ్యక్తి గొర్రె పిల్లగా విప్పబట్టం పూర్తి అయ్యేసరికి ఏమైపోయాడైనా బలిష్ఠ దూతగా కనబడుతున్నాడు. ఈ దూత, బలిష్ఠ దూత ఎవరో కాదు, పాత నిబంధన కాలంలో యెహోవా దూత. ఆదికాండం 22వ అధ్యాయం 1 వచనాల్లో దేవుడు అబ్రహామును పరిశోధించెను అంటాడు. ఏమంటాడు? నీకొక్కగా నీ కుమారుడు ప్రేమిస్తున్నావు, ఆ కుమారుడు నేను చూపించే పర్వతం మీద నాకు దహనబలిగా అర్పించు అన్నాడు. దహనబలి అర్పించే సమయానికి యెహోవా దూత ఆకాశ మధ్యలో నుంచి, అబ్రహామా చిన్నవానిపై చేయి వేయకము, ఈ కార్యం నువ్వు చేసినందున దేవునికి భయపడుచున్నావు నాకు అర్థమైపోయింది అని చెప్పి, ఈ కార్యం చేసినందున నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. దూతలు ఆశిస్తారా? ఈ దూత ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. పాత నిబంధన కాలంలో యెహోవా దూత అని చెప్తూ వచ్చి చివరికి ఎక్కడో దేవుడు యెహోవా అని ఉంటే ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువు. దేనికి స్తోత్రం, దేని మహిమకలు కాక. బైబిల్ నిండా ఉన్నాయి, ఇవన్నీ బైబిల్ నిండా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధన కాలంలో యెహోవా దూత అనబడ్డ విషయం కూడా యోహానికి మరొకసారి, ఆయనే గొర్రె పిల్ల, ఆయనే యెహోవా దూత, ఆయనే యూదా గోత్ర సింహం, ఆయనే మనుష్య కుమారుడు, ఆయనే దేవుని కుమారుడు, చివరికి ఆయనే దేవుడు అనే విధంగా ఉంటుంది ప్రకటన గ్రంథం. దేవునికి స్తోత్రం. బైబిల్లో 65 పుస్తకాలలో యేసు ప్రభు ఏమనబడ్డాడో ఒక్క 66 పుస్తకాలు అవన్నీ కూడా రిపీట్ చేయబడ్డాయి తెలబడ్డానికి. దేవునికి స్తోత్రం. విప్పబడ్డ పుస్తకము దూత చేతిలో ఉందంటే ఈ దూతగా తీసుకునేదని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల పాత నిబంధన కాలంలో యెహోవా దూత. తర్వాత ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఆ బలిష్ఠుడైన దూత ఏం చేశాడు తెలుసా? తన కుడి పాదం సముద్రం మీద, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లుగా గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఇప్పుడన్నా అర్థం కావాలి, యోహానికి ఇప్పుడైనా అర్థం కావాలి, వాక్యం వినుచున్న మనకైనా ఇప్పుడైనా అర్థం కావాలి. కనపడ్డ దూతలు సింహాల్లా గర్జిస్తారా? ఈ దూత గర్జించాడు. బూరల చేత పట్టుకున్న దూతలు ఎవరు గర్జించలేదే. వారెవరు కూడా యూదా గోత్ర సింహము కాదు. యూదా గోత్ర సింహము ఆ ముద్రల గ్రంథాన్ని తీసుకొని విప్పుడుకు యోగుడని చెప్పబడ్డ మాట సత్యం. గొర్రె పిల్లగా తీసుకొని విప్పడం ప్రారంభించి ముగింపులో యెహోవా దూతగా కనబడ్డప్పటికీ ఈ తీసుకున్న గొర్రె పిల్ల విప్పబడ్డ పుస్తకం చేత పట్టుకున్న దూత, బలిష్ఠ దూత ఎవరు అంటే ఆయన ఏం చేశాడు? సింహము గర్జించడం వల్ల సామాన్య విశ్వాసాలు కూడా అర్థమైపోవాల్సిన విషయం ఏంటంటే ఈయన సింహం, యూదా గోత్ర సింహం. ఆయన సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. దేనికి స్తోత్రం, దేని మైకలు కాక. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు యోహానికి ఏమర్థమైపోయింది? గొర్రె పిల్లయే సింహం, గొర్రె పిల్లయే సింహం. యూదా గోత్ర సింహము గొర్రె పిల్ల. మొదటి రాకడలో ప్రతి మనిషిని పాపక్షాప నిమిత్తము చీల్చబడటానికి వీలైన స్వభావాన్ని సంతరించుకుని ఈ లోకానికి వచ్చి ప్రాణం ఇచ్చిన యేసు ప్రభు గొర్రె పిల్లగా వచ్చాడు. అనగా గొర్రెపిల్ల స్వభావాన్ని కలిగిన వాడే వచ్చి ప్రాణం ఇచ్చాడు. కానీ రెండవసారి వస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఆ రెండవ రాకడకు వచ్చే ప్రత్యక్షత నాకు ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు యోహాను ఏమని చెప్పుకోవాలి? నాకు అనుగ్రహించాడు, బాప్తిస్మం ఇచ్చాను, ఇదిగో లోక పాపను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అన్నాడు. కానీ ఇప్పుడు ఈ యోహాను చెప్పవచ్చు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఏమని చెప్పేసి, త్వరలో రాబోచున్న యూదా గోత్ర సింహం అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు రెండవ రాకడలో కూర్చున్న రెండవ ప్రత్యక్షత
యూదా గోత్ర సింహం. మొదటి రాకడలో కూర్చున్న ఆయనకు వచ్చే మొదటి ప్రత్యక్షత గొర్రెపిల్ల. మొదటి రాకడలో గొర్రెపిల్లగా, రెండవ రాకడలో యూదా గోత్ర సింహంగా రాబోచున్నాడు. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. ప్రభువుని పిలవలారా, మన ఏ కాలం ఎట్టి కాలంలో ఉన్నారో ఒకసారి విషయాలు జ్ఞాపకం చేసుకోవాలా. దాదాపు 12 ఏళ్ల క్రింద నుంచి నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ కంటే అమెరికా దేశంలో ముందున్న ప్రెసిడెంట్ ఆరంభం నుంచి చెప్తున్న మాట, అతనిలో ఉన్నది క్రీస్తు విరోధి ఆత్మ. యేసుక్రీస్తు శరధారే వచ్చినని ఒప్పుకొనని ఆత్మ, క్రీస్తు విరోధ ఆత్మ ఇదివరకే లోకంలో ఉన్నది. అంటే లోకంలో అంటే అవిశ్వాసన మనుషుల్లో ఉన్నది. మతం పేరుతో, దేవుని పేరుతో ఒక విశ్వాసాన్ని కలిగి ఉండే జనాంగాలు, ఈ తప్పుడు విశ్వాసం, పరలోకంలో యేసు ప్రభు శరధారై వచ్చాడని అంగీకరించని వారిలో పనిచేసే ఆత్మ క్రీస్తు విరోధి ఆత్మ. 8 సంవత్సరాలు ఆయన పాలన మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఏం చేశాడు? ఆయన చేస్తున్నది, ఆయన కాలం అంతా 8 సంవత్సరాలు నా హార్ట్లో మంట, నా హృదయంలో మంట. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలు ఏంటి? అరబ్ దేశాల్లో ఏం జరిగింది? ఆఫ్రికా దేశాల్లో ఏం జరిగింది? ఆసియాలో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏం జరిగింది? ఒకసారి చూడండి. ఇప్పుడు ఎలక్షన్లు అయ్యాయి కదా, అఫీషియల్గా ఏమి డిక్లేర్ చేయబడ్డాడు మాకైతే తెలియలేదు కదా. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. నైజర్లో ఏం జరిగింది, సుడాన్లో ఏం జరిగింది, ఆఫ్ఘన్లో ఏం జరిగింది, ఈ రోజు న్యూస్ కూడా ఏం జరిగింది? క్రైస్తవులు బ్యానర్లు పట్టుకుని రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు? క్రైస్తవులు చంపొద్దు, హింసించొద్దని. ఎందుకు వచ్చేది? క్రీస్తు విరోధి ఆత్మ ప్రపంచమంతా పనిచేస్తుంది. కానీ ఆయన పెట్టబడే దేశాలు ఏ బలంగా ఉన్నాయో వాటి కొట్టాలి. ఇంగ్లాండ్ పని అయిపోయింది. యూరోప్లో అనేక దేశాలు బలహీనపడ్డాయి. అమెరికా ఒకప్పుడు ముందుకొస్తే, టోనీ బ్లేయర్, జార్జ్ బుష్ కాలంలో ముందుకొస్తే అమెరికా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఇంగ్లాండ్ సపోర్ట్ చేసేది, ఫ్రాన్స్ సపోర్ట్ చేసేది, ఆస్ట్రేలియా సపోర్ట్ చేసేది. కానీ ఈ మధ్యకాలంలో చూడండి, ఈవెన్ ట్రంప్ పీరియడ్లో కూడా ఇండియా విషయంలో ఏమొచ్చుకోవచ్చు సార్, ఇంగ్లాండ్ వాళ్ళు మాట్లాడలేదు. జపాన్ అన్న మాట సహాయం చేసింది, ఇజ్రాయెల్ అన్న సపోర్ట్ చేసింది డైరెక్ట్గా. దేనికి స్తోత్రం. కానీ ఫ్రాన్స్ మాట్లాడిందా? ఇంగ్లాండ్ మాట్లాడిందా? జార్జ్ బుష్ కాలానికి ట్రంప్ కాలానికి ఎంత భేదం వచ్చి చూడండి. మధ్యలో ఏం జరిగింది? ఒక డెవిల్ వచ్చింది, మనిషి రూపంలో డెవిల్ పాలన చేసింది. ఇక్కడ ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో ఏం జరిగింది తెలుసా? వాళ్ళ పాలన కాలం అంతే తనకు సంబంధించిన వ్యక్తుల్ని అన్ని వ్యవస్థల్లో, అన్ని కార్యాలయాల్లో, అన్ని శాఖలలో పెట్టేసుకొని వారు ఓడిపోయిన గెలిచిన అధికారులు ఉన్నట్టుగా ఉంటారు. అట్లాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. నేను ముందుగానే చెప్పా, దేవుని మాకృప బట్టి ట్రంప్ గెలిస్తే వాయిస్ ప్రపంచమంతా ఉన్న క్రైస్తవుల సపోర్ట్ వాయిస్ ఉంటుంది. ట్రంప్ పోయినట్లయితే ఇంకోరు వస్తే ప్రపంచంలోని ఒక అమెరికా మటుకే కాదు, ప్రపంచ దేశాల్లోని క్రైస్తవులు, ఇండియాలో ఉన్న వారితో సహా హింసించబడ్డం, చంపబడ్డం. నార్త్ ఇండియాలో చర్చెస్ మూతలేశారు, పడగొట్టారు. ఎప్పుడు? ఇప్పుడు. ప్రపంచ దేశాలు అప్పుడే ఆరంభమైంది. అధికారికంగా అధ్యక్షుడిగా ఆయన చలామణి కాకమునిపే జరిగిపోయింది. కారణం ఏంటి? క్రీస్తు విరోధి ఆత్మ క్రీస్తు విరోధిని పైకి తెచ్చుకు పనిచేస్తున్న విధానం. ప్రపంచ దేశాలు అగ్రరాజ్యంగా ఉన్న ఈ అమెరికా దేశాన్ని పట్టుకుంటే అన్ని ఈజీ, చిన్న చిన్నవి కొట్టుకుంటూ వచ్చారు. చిన్న చిన్న దేశాలన్నీ కూడా వారి జనాభాను పెంచుకుంటూ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒక్కదాన్ని కొడితే ప్రపంచం ఈజీ. క్రీస్తు విరోధి రావటానికి వెరీ ఈజీ. వెరీ స్తోత్రం. నేను చెప్పుచున్న మాట ఏంటి తెలుసా? ఎండ్ టైంలో పరిస్థితులు ఇట్లుంటాయి. క్రీస్తు విరోధి బయలుపరచబడే దినాల్లో మనం ఉంటున్నాం. బయలుపరచబడటానికి ఒకే ఒకటి నెరవేర్చబడాల్సింది, యెరూషలేములో దేవాలయం కట్టబడటం. యెరూషలేములో దేవాలయం కట్టబడేది ఎందుకయ్యా అంటే దేవుడు ప్రత్యక్షాన్ని కావటానికి కాదు. సాతానుడు ఒక మనుషుల్లో తన దేవుడుగా ప్రత్యక్షపరచుకోవటానికి కనబడేది క్రీస్తు విరోధని, కనబడకుండా ఉండేది సాతానుడని. కాబట్టి యూదులు కట్టబోయే యెరూషలేములో దేవాలయం దేవుని కొరకు కాదు, వారు చెప్పే దేవుని కొరకు. కానీ ఉండబోయే సాతానుడు ఒక మనుషుల్లో ఉండి ఉంటాడు, వాడే క్రీస్తు విరోధి, ధర్మ విరోధి. అదొక్కటేగా.
అది జరిగితే క్రీస్తు విరోధి బయలుపరచబడటానికి. కాబట్టి క్రీస్తు విరోధి పాలన ప్రపంచమంతా తీసుకురావడానికి క్రీస్తు విరోధి ఆత్మ ప్రపంచమంతా పనిచేస్తూ ఉంది. యేసు శరధారే వచ్చి చనిపోయి లేచని నమ్మని జనాంగం ఉంటుంది, వాళ్ళ విశ్వాసం అది. దానికి సంబంధించిన వ్యక్తి అంత మనకున్న 8 సంవత్సరాల ప్రెసిడెంట్. ఆ కంట్రీ చేయాలని, ఆ కంట్రీగా చేయడానికి 8 సంవత్సరాలు కష్టపడి చేస్తే ట్రంప్ పాలన కష్టంగా ఉంది చూడండి. అయినా దేవుని మహాకృప చెప్తున్న పిల్లారా, ప్రార్థనకు అసాధ్యమది ఏమీ లేదు. ఒక విషయం నేను చెప్తున్నాను, అంత అయిపోయింది ట్రంప్ అనుకుంటారు కదా. లాజరు బేతనీలో ఉంటాడు, మార్త మరియల సహోదరుడు. ఆయన రోగి అయి ఉన్నాడని ఆయనకు సమాచారం వచ్చింది. యేసుప్రభు ఎక్కడో ఉన్నాడు శిష్యులతోటి. ఈ విషయం తెలవబడినప్పటికీ కూడా 2 దినాలు ఆయన అక్కడే ఉన్నాడు, అక్కడికి వెళ్ళలేదు. ఈ లోపల లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత శిష్యులతో యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? మన స్నేహితుడు లాజరు చనిపోయాడు, దాన్ని ఎట్లా చెప్పాడు? నిద్రిస్తున్నాడు అంటే, ప్రభువా నిద్రించినట్లయితే బాగుపడతాడు అన్నారు. ఆ నిద్ర కాదు, మరణ నిద్ర పొందాడు, చనిపోయాడు. మనం వెళ్తున్నాం, బయలుదేరుదామని బయలుదేరారు. బేతనీకి వచ్చిన తర్వాత అప్పటికే 4 దినములు అయిపోయాయి. 5 దినాన యేసుప్రభు వెళ్ళాడు. ఆయన చనిపోయి 4 దినాలు అయిపోయాయి. సమాధిలో ఉన్నాడు, అందరూ ఏడుస్తున్నారు. చచ్చిపోయే లాజరు బ్రతుకుతాడన్న ఆలోచన ఎవరికి లేదు. ఎవరో మూలకు కొందరు ఆ పుట్టుగుడ్డు అని కళ్ళు తెరిచిన ఈయన చనిపోకుండా చేయలేడా అని కొందరు ఒక్కరిద్దరు చెప్పుకున్నారు, అంతేగాని చచ్చిపోయి చేయబడ్డ వ్యక్తి అప్పటికి 4 దినాలు అయిపోయింది అనుకుంటున్నారు. కానీ పోయిన వాని గురించి ఏడుస్తున్నారు, కానీ అతడు బ్రతుకుతాడన్న నిరీక్షణ ఎవరికి లేదు. ఒక యేసుప్రభువుకు ఉంది. ఒక యేసుప్రభువుకుని మరియా మార్తా నమ్మేళ్ళ దేవుని మీరు చూస్తారని నేను చెప్పలేదా? మీ సోడు బ్రతుకుతాడు. అవును ప్రభువా, అంచె దినమున పునరుద్ధరణమందు బ్రతుకుతాడు. ఏ అంచె దినమున పునరుద్ధరణ? జీవం పునరుద్ధరణ నేనే, ఇప్పుడు బ్రతుకుతాడు అని నేను చెప్తుంటే అంచె దినాన్ని అంటావేంటి? ఇప్పుడు బ్రతుకుతాడు. ఎక్కడ సమాధి, ఎక్కడ ఉంచారంటే, ప్రభువా సమాధి చేయబడి ఇప్పటికే చాలా అయిపోయింది, చనిపోయి 4 దినంలో అయిపోయింది, మరి వాసన కొట్టింది కదా, కంపు వాసన కొట్టింది కదా అంటే, మరి నమ్మేళ్ళను దేవుని మేము చూస్తా నేను చెప్పలేదా? ప్రభువా చచ్చిపోయింది ప్రభువా, ట్రంప్ పని అయిపోయింది ప్రభువా, అందరికీ తెలుసు ప్రభువా. మనం సేవించే దేవుడు మృతులోంచి లేచినవాడు. ఆయన ఎక్కడికి పోయాడు తెలుసా? చనిపోయి భూమి యొక్క క్రింది భాగాలకు పోయాడు. హోప్ ఉంటుందా? ఇక నిరీక్షణ ఉంటుందా? ఉండదు. భూమి యొక్క క్రింది భాగాలు దిగిపోయిన ఆయన పరలోకానికి ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయాడు. ఉన్నత లోకమందు సింహాసనసుడై ఉన్నాడు. మహామౌని కుడి పార్శ్వకి హెచ్చించబడ్డాడు. ఆయన జయించి తండ్రి సింహాసనంలో కూర్చున్నాడు. ట్రంప్ అని అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు కావలసుకొని రాలేదు. రోగి ఆయన తెలిసి కూడా కావలసుకొని రాలేదు. యేసు ప్రభుకి ఏం తెలుసు అంటే, ఇది దేవుడు మహిమపరచబడి నిమిత్తం వచ్చింది, దీనివల్ల మనిషి కుమారుడు మహిమపరచబడి నిమిత్తం వచ్చింది. రోగి అయితే స్వస్థపరిస్తే ఏం మహిమ? చచ్చిపోయి అంతా అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకంత అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు బ్రతికిస్తే దేవుడు మహిమపరచబడతాడు, యేసు ప్రభు కనపరచబడుతుంది. దేవుని మహిమార్థమై మనిషి కుమారుడు దీనివల్ల మహిమపరచబడి నిమిత్తం వచ్చిన విషయం. దేవునికి స్తోత్రం. ట్రంప్ గెలవాలి, గెలుస్తాడు. యేసు ప్రభు నామం మహిమపరచబడుతుంది. యేసు ప్రభు నామం మహిమపరచబడుతుంది. 4 years బ్యాక్ ట్రంప్కి వ్యతిరేకత ఏంటి? అంత ముందున్న ప్రెసిడెంట్ హిల్లరీ. ఆ ప్రెసిడెంట్ వదిలిపెడుతున్నాడా? అంతమంది ప్రెసిడెంట్లు ఎవరైనా సరే వారి పాలన కాలం అయిపోయిన తర్వాత ఎవరింట్లో వాళ్ళు మనవరాలతో ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళ బిజినెస్ చూసుకుంటుంటారు. కానీ ఆయన పని కట్టుకున్నాడు. అది స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. అది ఒక ప్రణాళిక వాళ్ళకు ఉంది. దేవుని ప్రజలకు లేదు, జ్ఞానము లేదు. నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు. ప్రవక్తలు సరిగ్గా ప్రవచించడం లేదు. స్పిరిచువల్ రేమ్లో ఏం జరుగుతుందో ప్రవక్తలు చూడటం లేదు. ఏం జరుగుతుంది? ఇది మర్మం, ధర్మ విరోధన మర్మం. ఎక్కడో పుట్టినోడు, ఎక్కడో పెరిగినోడు, ఎక్కడో వచ్చి ప్రజెంట్ అయిపోయాడు. నిద్రపోతుంది.
ఆయన పేరు పెట్టబడే దేశం నిద్రపోతుంది. ఏం తెలుసా, అమెరికా మీద ఏదో స్పెషల్గా ప్రేమ అంటూ ఏమీ లేదు. ప్రపంచంలోని పరిశుద్ధుల విషయాన్ని మైండ్లో పెట్టుకుని చెప్తున్న మాట. అది బాగుందా, ఆయన పేరు పెట్టబడి ప్రపంచంలో వారందరూ బాగుంటారు. అది పాడైపోయిందా, ప్రపంచంలో ఆయన పెట్టబడే వారికి అందరికి కూడా నష్టం. కాబట్టి ఎందుకు ప్రపంచంలో అనేకులు ప్రాణం చేస్తారు? లాస్ట్ టైం 4 years బ్యాక్ ఎలక్షన్స్ అప్పుడు ఎవ్రీ సండే కొడుకున్నప్పుడల్లా ఒక 6 నెలలు ప్రాణం చేసాం, అక్కడ ఆయన గెలవాలని, ట్రంప్ గెలవాలని. సొంత దేశాల వ్యతిరేకత అప్పుడు ఉంది. ఇప్పుడు వెలపల దేశాలు కూడా, చైనా, రష్యా, ఇరాన్ లాంటి ఇలాంటి దేశాలన్నీ కూడా వ్యతిరేకత కలిగి ఉన్నాయి ట్రంప్కు వ్యతిరేకంగా. లోపల శత్రులే, వెలుపల శత్రువులే. దేవునికి స్తోత్రం. ట్రంప్ అని అయిపోయింది, ఇది కావాలా? ట్రంప్ అని అయిపోయింది, అందరూ అనుకోవాలంతే. ట్రంప్ అని అయిపోయింది, అగాధులు దిగిపోయాడు అనుకోవాలంతే. అప్పటిదాకా వెయిట్ చేస్తారు ప్రభు. దేవుని మహిమ నిమిత్తం జరగాలంతే. యేసు ప్రభువు మహిమపరచబడాలి ప్రపంచం అంతా. ట్రంప్ దేవుడే దేవుడు, ట్రంప్ ప్రకటించిన యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అనే విషయం తెలపడటం జరగాల. దేవునికి స్తోత్రం. దేవుడు చేయగలడు, మీరు ప్రార్థన చేయాలా? ఇటువంటి దినాల్లో సంఘం ఎరగవలసిన విషయం ఏంటి తెలుసా? ఆయన కుడి చేతిలో ఉన్న యేసు ప్రభు కుడి చేతిలో ఉన్నది, ఆయన కనబడది యూదాగోత్ర సింహముగా. ఆయన కుడి చేతిలో ఉన్నది 7 నక్షత్రాలు. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు పాస్టర్స్ గొర్రె పిల్ల చేతిలో ఉండటం కాదు. ఇప్పుడు ఎండ్ టైమ్స్లో యేసుప్రభు వచ్చే మనపు సంఘ కాపరులు, దేవుని సేవకులు యూదాగోత్ర సింహం యొక్క చేతుల్లో ఉన్నారు. యూదాగోత్ర సింహముగా అగ్నిజ్వాలము నేత్రగల వాడుగా 7 దీపస్తంభాల సంతరిస్తున్నాడు. 7 దీపస్తంభములు, 7 సంఘములు. సంఘముల మధ్య సంతరించే వ్యక్తి వధించబడ్డ గొర్రె పిల్ల కాదు. చర్చస్లో ఏముంటాయి? యేసుప్రభు శిలువలో ఉంటాడు. సరే, ఉంచం మంచిదే, ఆయన గొర్రె పిల్ల, ఆయన వధించబడినందునే మనం రక్షపొందడం జరిగింది, పరలోకపోవడం జరుగుతుంది. కానీ ఎండ్ టైమ్స్లో చివరి తరములో ఆ వధించబడే గొర్రె పిల్ల సంఘాల మధ్య గొర్రె పిల్లగా రక్తం ఇచ్చి సంపాదించుక సంఘం మధ్యలో గొర్రె పిల్లగా గాక యూదాగోత్ర సింహముగా ఉండవనేది ప్రత్యక్షత. 7 దీపస్తంభములు సంఘములు, వాటి మధ్య వధింపబడిన గొర్రె పిల్ల కాకుండా అగ్నిజ్వాలము నేత్రగలవాడుగా 7 సంఘముల మధ్య సంతరించువాడైన ఆయన అగ్నిజ్వాల నేత్రగలవాడు. ఆయన తీర్పు శక్తితో ఉన్నాడు, దైవావేశముతో ఉన్నాడు, బలముతో ఉన్నాడు, ధైర్యంతో నింపబడి ఉన్నాడు. సింహం వలె యూదాగోత్ర సింహం. 7 దీపస్తంభాల మధ్యలో ఉన్నది గొర్రె పిల్లగా కాదు, యేసు ప్రభు ఉన్నది యూదాగోత్ర సింహముగా. క్రీస్తు యేసు రక్తుల కడగబడి పరిశుద్ధత నింపబడి దేవుని ఆత్మ నడిపింపులో దేవుని చిత్తాన్ని తెలిపే వాక్య చొప్పున జీవించే ప్రతి స్త్రీ పురుషులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎండ్ టైమ్స్ దేవునికి దేవుని పిల్లలకు ప్రతికూలంగా ఉంటాయి. పాతాళం మనకు విరోధంగా ఉంటుంది, దుష్ట సంబంధం మనుషులు విరోధంగా ఉంటారు, పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. కానీ మనతో ఉన్న యేసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్లగా మాత్రమే కాక ఆయన యూదా గోత్ర సింహముగా ఉంటాడు. దేనికి స్తోత్రం, దేని మహిమకులు గాక. మరొక సింహం ఉంది బైబిల్లో. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకుగా ఉండండి పాస్టర్స్ అన్నాడు పేతురు. మీ విరోధిని అపవాది గర్జించువలే తిరుగుచున్నాడు, ఎవరు మృంగుదురా? గర్జించువలే. నేను ఎప్పుడు చెప్తా, ఒక ఇన్సిడెంట్. దాదాపు 30 ఏళ్ళుగా నేను సెకండ్ కమింగ్ గురించి మాట్లాడుతూనే ఉన్న, దేవుని మహాకృప గురించి, ప్రకటన గ్రంథం గురించి కానీ, రెండవ రాకడ విషయాలు కానీ. ఒక చోట చెప్పినప్పుడు ఒక పాస్టర్ విన్నాడు. తర్వాత ఆ రాత్రి ఆయన స్వప్నమందు జరిగిన విషయం ఏంటంటే, నిద్రపోయినప్పుడు కనబడుతున్నది ఆయన చుట్టూ గర్జిస్తూ ఒక సింహం తిరుగుతూ ఉంది. కానీ ఏదో తన చుట్టూ ఒక వలయంగా గీత గీస్తే దాటి రాకుండా అట్లా ఎట్లుందో చుట్టూ తిరుగుతుంది, కానీ దగ్గరికి రావట్లా. కారణం ఏంటంటే, ఈయన ప్రక్క చూస్తే ఈయన ప్రక్కన ఇంకో సింహం ఉంది. ఇది యూదాగోత్ర సింహం, అది గర్జించు సింహం, అది అపవాది. వాడు ఇతని దగ్గరికి రాకపోవడం కారణం ఏంటంటే, ఇతని ప్రక్కన యూదాగోత్ర సింహమైన ప్రభువును చూస్తున్నాడు కనుక ఆ సింహం రాట్లా. సంఘాల మధ్య యేసుక్రీస్తు ప్రభు చివరి దినాల్లో యూదా గోత్ర సింహముగా ఉంటాడు. ప్రియులారా,
దేవుని వాక్యం ఎరగని వారు, చిత్తాన్ని ఎరగని వారు ఆయన చెంప కొడితే చెంప తిప్పి అనుకుని గొర్రెపిల్ల స్వభావాన్ని కలిగి యూదా గోత్ర సింహంగా ఆయన ఎరగని వారు సమలోపాలు చేపడి చంపబడతారు కానీ పరలోకపోతారు. దేవునికి స్తోత్రం. కానీ ఆయన యూదా గోత్ర సింహంగా ఎరిగిన వారు, అదే తమ దేవుని ఎరుగువారు, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు, సాహసోపేతమైన కార్యాలు. అంతే. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం అప్పుడు చీలిపోయిందా? యొర్దాను చీలిపోయిందా? ఎరుక గోళ్ళు కూలాయా? సూర్యచంద్రులు నిలిచిపోయాయా? దేవునికి స్తోత్రం. పరలోకంలో అగ్ని దిగి వచ్చినా ఏ కార్యాలు జరిగాయి? తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఏలియా దేవుని ఎరిగిన వ్యక్తి. ఎలీషా దేవుడు ఎరిగిన వ్యక్తి, దేవుని ఎరిగిన వ్యక్తి. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి చేసిన కార్యాలు చూడండి. దేవుడు సృష్టి చేసేటప్పుడు ఏ కార్యాలు చేశాడు? మోషే అది చేశాడు, యోషువ అది చేశాడు, ఏలియా అది చేశాడు, ఎలీషా అది చేశాడు. సింహాల్లా జీవించారు దేవుని ఎరిగిన వారు. దేవుడిచ్చి మనకు స్వభావం, కనికర స్వభావం, అక్కరగల వారికి మరి ఉపయోగపడటానికి మంచిది. ప్రభుత్వ ప్రియలారా, సోదర సోదరులారా, ఒకవైపు ప్రభువును గూర్చి తలపబడిన వారికి ఆయన గొర్రెపిల్లగా ప్రకటించబడి పాపక్షాపణ, విడుదల, స్వస్థత, సమస్యలు పరిష్కరించబడటం, అవసరాలు తీర్చబడే పరిచర్య జరిగింది. అది కనికరతో కూడా గొర్రెపిల్ల పరిచర్య. ప్రభు గురించి సువార్త తరతరాలుగా ప్రకటించబడి అనేక సంవత్సరాలు ప్రకటించబడి కూడా ప్రభువును గురించి విని వార్తలలో ఒక వార్తగా ఎంచి ప్రభువును అంగీకరించని వారుగా ఉన్నవారు ఉన్నారే, వారి విషయంలో ఆయన యూదా గోత్ర సింహంగా ఉంటాడు. వారిలో కూడా అనేకులు వారు ప్రభువును అంగీకరించిన వారికి విరుద్ధంగా హాని చేయ మొదలుపెట్టినప్పుడు నీ పక్షాన ఉన్న ప్రభువు కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు కానీ వారు సింహంలాగా వ్యవహరిస్తారు. ఈ సత్యాన్ని గ్రహిస్తే నువ్వేం చేస్తావు? ఎక్కడ సింహం, ఎక్కడ గొర్రెపిల్ల, ఈ భేదం నీకు తెలుస్తుంది. పిల్లలారా, దేనికి స్తోత్రం. ప్రభువుతో బోధించబడే విషయాలు ఈ రెండు స్వభావాలలో పనిచేస్తాయి. నాలో ఉన్నది యేసుప్రభు, ఒకే యేసుప్రభు. ఆయన రెండు స్వభావాలు ఉన్నాయి. ఆయన గొర్రెపిల్లగా ఇతరులకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు కనికరపడతాడు. హాని చేయవర ప్రయత్నం చేస్తే ఆయన సింహంలాగా అయిపోతాడు. గొర్రెపిల్లలాగా ఉన్నప్పుడు కన్నీరు గారుస్తాడు. కనికరం గొర్రెపిల్ల యేసు కన్నీళ్ళు విడిచెను. దేవుని ప్రేమించే ప్రజలు, పసిపిల్లల స్వభావం వంటి పరిశుద్ధులు లోకలు ఎంతోమంది ఉంటారు. వారి హాని చేయ తలపెడితే యేసుప్రభు వారి పక్షాన చీల్చే సింహంలాగా ఉంటాడు. అప్పుడు ఆ కనుల గుండి నీళ్లు రావు, అగ్ని జ్వాల వంటి నేత్రాలు బయలుదేరుతాయి. అపోస్తలుడైన యోహానుకి యూదా గోత్ర సింహం యొక్క పూర్తి ప్రత్యక్షత 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు రాగానే అర్థమైపోయింది. మొదటి అధ్యాయంలో కనబడింది యూదా గోత్ర సింహమే, కానీ తెలియదు. ఆయన వలే ఉన్నాడు, గొర్రె పిల్ల వలె ఈయన ఉన్నాడు అనుకున్నాడు. కానీ గొర్రె పిల్ల యూదా గోత్ర సింహముగా ప్రత్యక్షత ఎన్ టైంలో ఆ విధంగా వ్యవహరిస్తాడు. యేసుప్రభు రెండవ రాకడ కూడా ఈ విధంగా ఉంటాడు అన్నది గ్రహించలా. ఈ విషయం తెలపడానికి పరలోకానికి తీసుకువెళ్ళిన తర్వాత చెప్పబడ్డ మాట, యూదా గోత్ర సింహమై తీసుకున్న వ్యక్తి గొర్రెపిల్ల అయి విప్పటం ప్రారంభించాడు. గొర్రెపిల్లగా ముగింపులోకి వచ్చేసరికి ఏమైపోయాడు? ఒక బలిష్ఠుడైన దూతలా కనపడ్డాడు. ఆయన సింహం వలె గర్జించి గొప్ప శబ్దంతో ఆర్భటించగానే యూదా గోత్ర సింహం అనే మాట అర్థమైపోయింది ఆయనకు. ఇప్పుడు మీకు అర్థమైందా లేదా? యేసుప్రభు ఎన్ టైమ్స్లో యూదా గోత్ర సింహంగా ఉంటాడు, అర్థమైందా లేదా? ఆయన కనపడదు ఎక్కడా? నడి వీధుల్లో కనపడ్డా? పద్మాస్ దీపంలో యోహానికి ఎట్లా కనపడ్డాడు? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కనపడ్డా? గొల్గొతా కొండ దగ్గర ఉన్నట్టు కనపడ్డా? లేదా గోల్కొండ మీద ఉన్నట్టు కనపడ్డా? ఎక్కడున్నట్టు కనపడ్డా? ఆయన దేవునికి స్తోత్రం. 7 దీపస్తంభాల మధ్య. 7 దీపస్తంభాలంటే సంఘములు. సంఘాల మధ్య ఎట్లున్నాడు? అగ్ని జ్వాల నేత్రాల వాడుగా ఉన్నాడు. సంఘాల మధ్య ఉన్న ఆయన స్వరం ఏ విధంగా ఉంది? విస్తార జలప్రవాహం అంటే ధ్వని వలె ఆయన స్వరం ఉంది. సంఘాల మధ్యలో ఉన్న ఆయన నోటకుండా ఏమొస్తుంది? 2 అంచుల ఖడ్గం, వాడి అనే 2 అంచుల ఖడ్గం దూసుకొని పోతుంది అంతే. దేవునికి స్తోత్రం. ఆయన నోటకుండా బయలువెళ్ళు 2 అంచుల ఖడ్గముతో వధిస్తాడు అంతే. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం 16వ వచనం వరకు.
యేసు ప్రభు వచ్చినప్పుడు వాడైన రంచుల ఖడ్గముతో యుద్ధం చేస్తాడు. ఆయన నోట గుండా బయలువెళ్ళ ఖడ్గముతో వధిస్తాడు క్రీస్తు విరోధ ప్రజల క్రీస్తు విరోధిని. దేనికి స్తోత్రం. గొర్రె పిల్లగా కాదు, యూదా గోత్ర సింహముగా. దేనికి స్తోత్రం. ఏడవ దూత ఊదక మునిపే 6వ బూర ఊదిన విషయంలో ఏం జరిగిందో చెప్పడంతో పాటు ఈ విషయాన్ని తెలపడం, పుస్తకం విప్పబట్టం పూర్తయింది అని చెప్తున్నాడు. ఈ చెప్పటం చేసినప్పుడు జరిగింది ఏంటి? ఈ 10వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఈ బలుష్య దూత ఏం చేస్తాడు తెలుసా? తన కుడి చేత ఆకాశం ఎత్తి పరలోకమును అందరి సమస్తాన్ని, భూమిని అందరి సమస్తాన్ని, సముద్రం అందరి సమస్తను సృష్టించి చెప్పి, ఇక ఆయన ఏం చేస్తున్నాడు? సృష్టించిన వాడిని తోడు అని చెప్పి, ఇక ఆలస్యం ఉండదు. అంటే ఏంటి ఆలస్యం ఉండదు? యేసు ప్రభు రావటం ఆలస్యం ఉండదు. యేసు ప్రభు రావటం ఆలస్యం ఉండదు. 7వ దూత 7వ బూర ఉదయ దినములలో, 7వ దూత పలుకు దినములలో బూరను ఊదబోచుండగా తన దాసులైన ప్రవక్తలకు తెలిపిన సువార్తమన ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. ఏంటి మర్మం? ప్రభు వస్తాడు. ఏంటి మర్మం? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51, 52, 53 వచనాలు చూస్తే, రక్త మాంసంలో దేవుని రాజ్యం స్వతంత్రించుకున్న నేరు సహోదరులారా, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. కడబూర బ్రోగును, ఏ బుర? కడబూర బ్రోగును మృతులు అక్షయలుగా లేబడతారు. మనం మార్పు చెందుతాం. అక్షయతం ధరించుకుంటుంది. చచ్చటానికి చనిపోవడానికి వీలైన శరీరము చావటానికి వీలైన శరీరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు అక్షయుడు, నరుడు క్షయుడు. క్షయమైన శరీరాన్ని కలిగిన విశ్వాసి కడబూర బ్రోగ్గానే ఏం జరుగుతుంది? చావునకు లోను శరీరము చనిపోవటానికి వీలు కానీ ప్రభు యొక్క మహిమశరీరంగా మార్చబడుతుంది. దీనికి స్తోత్రం. తన దాసుల ప్రవక్త తెలిపిన సువార్త ప్రకారం మర్మము, ఎన్నో బైబిల్లో మర్మాలు ఉన్నాయి. ఇది మనకు ప్రధానమైంది. యేసుక్రీస్తు ప్రభు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకం వచ్చినప్పుడు మృతులు అక్షరంగా లేపబడతారు అని చెప్పబడిన 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాలు, 18, 19 వచనాలు చూసినట్లుగా ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ఆయన వచ్చినప్పుడు మృతులు లేపబడతారు అక్షరాలుగా. సజీవులైన నిలిచిండు మనము మార్పు చెందుతాం. ఆకాశంలో ఎదుర్కోవటానికి మేఘాల మీద కురిపబడతాం అని చెప్తుంది బైబిల్. దీనికి స్తోత్రం. మరొక వైపు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 5వ దూత బూర ఊదినప్పుడు ఒక శ్రమ వచ్చింది, 6వ దూత బూర ఊదినప్పుడు ఒక శ్రమ వచ్చింది. మరి 7వ దూత బూర ఊదినప్పుడు మృతులు అక్షరాలుగా ప్రభువు రావటం, మృతులు అక్షరాలుగా లేపబడటం, పరిశుద్ధులు మహిమలో మార్చబడటం గురించి చెప్పావు. మరి 7వ దూత బూర ఊదినప్పుడు రావాల్సింది మిగిలిపోయిన 3వ శ్రమ ఉందే. ఆ శ్రమ ఏంటి తెలుసా? దేవునికి స్తోత్రం, దీనిమైకలు గాక. దేవుని ఉగ్రతతో నిండుకున్న 7 పాత్రలు, సువర్ణ పాత్రలు చేత పట్టుకున్న 7 దూతలు. ఇది 7వ బూర ఊదక జరిగేది. ఈ తీర్పుల కాలంలో ఉంటుందా సంఘం? అన్నిట్లో ఉంటుంది. నెక్స్ట్ టైం చూద్దాం అది. దేనికి స్తోత్రం, దీనిమైకలు గాక. ఈ 10వ అధ్యాయంలో దేనికి స్తోత్రం, తెరవబడ్డ చిన్న పుస్తకం. పరలోకంలో స్వరం, ఆ దూత చేతిలో ఉన్న తెరవబడ్డ పుస్తకాన్ని తీసుకొని తినే యోహాను అన్నాడు. ఆ దూత చేతి దగ్గరికి పుస్తకం కోసం వెళ్ళినప్పుడు ఆ దూత చెప్తున్నాడు, ఇదిగో ఇది తీసుకొని తినేయి, నీ నోటికి తేనె వల్ల మధురంగా ఉంటుంది, నీ కడుపుకు చేదైపోతుంది, తినమన్నాడు. ఆ దూత చేతి నుంచి ఆ పుస్తకం తెరవబడ్డ పుస్తకాన్ని తీసుకొని తిన్నాడు. తెరవబడ్డ పుస్తకాన్ని తిన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక మీదట ఎప్పుడు చెప్తున్నాడు? తినేసిన తర్వాత. ఇంతవరకు ప్రవచన వాక్యులు ఏది విన్నావో వాటిని తినేసి జీర్ణించుకోగలిగితే వాటిలో నుంచే కొత్త ప్రవచనాలు వస్తాయి. ఈ కొత్త ప్రవచనాలు ఏంటి? ఈ మధ్యకాలంలోనే ప్రకటన గ్రంథం ఎట్లా ఉంది? మొదటి 6వ అధ్యాయంలో 6 బూరల్లో ఉన్న విషయాలే ఆ మధ్యకాలం జరిగేటి తర్వాత అధ్యాయంలో చెప్పుకొచ్చాడు. బైబిల్ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి 7వ ముద్రలోనే 7వ బూర ఉంది. 7వ బూర మోగినప్పుడు జరిగే విషయం, ఆ విషయంలోనే 7 పాత్రలు ఉన్నాయి.
ఏడో పాత్ర కుమ్మరించబడకుండా యేసు రావటం జరగదు. దేనికి స్తోత్రం, దేని మహిమకులుగాక. ప్రబంధ పిల్లవారా, నెక్స్ట్ వీక్ దీన్ని కొనసాగిస్తాను. ఈ రోజుల్లో పరిస్థితులు బట్టి మనం అర్థం చేసుకోవాలి, మాకంటే ఎక్కువగా మీరు దేవుని మహాకృప బట్టి. అక్కడ పరిస్థితులు ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులు కూడా ఆలోచింపజేస్తున్నాయి. దుష్టుడు విరవీగుచున్నాడు, కానీ పరిశుద్ధులు ఇది ఏమగును అన్నట్టుకున్నారు. చివరి దినాల్లో ప్రతిదీ ఇట్లే ఉంటుంది. దేనికి ఆశ్చర్యపోవద్దు. లోకమంతా వింతగా ఆశ్చర్యపోయి ప్రతి విషయానికి భయపడిపోయి లోకం మీద రాబోయే విషయమై ధైర్యం చెడి భయం కలిగి కూలిపోతారు అవిశ్వాసం ఉంది. మనమైతే ఇవన్నీ జరుగుతుండగా మన విడుదల సమీపంగా ఉందని చెప్పేసి తల పైకెత్తి చూసుకోవాలట. ఇంకా ఏం పెద్దగా జరగలేదు. దేనికి స్తోత్రం, దేవునికలుగాక. ఈ చివరి దినాల్లో దేవుడు తన ప్రజల పట్ల చేయబోయే కార్యాలు, ఆయన మహిమపరుచుకునే విషయాలు ఎట్లుంటాయి. లాజరు బయటికి రాంటి వచ్చాడు అంతే. దేనికి స్తోత్రం. ఇట్లాగే 2 ప్రవక్తలు రాబోతున్నారే. ఆ 2 ప్రవక్తలు అరబ్బుల చేత చంపబడతారు యెరూషలేములో. వాళ్ళు చంపబడ్డప్పుడు 3.5 దినాలు వారు సమాధి చేయనీయరు. వాళ్ళంతా ఏం చేస్తారు తెలుసా? కట్నాలు పంపుకుంటారు, కానుకలు పంపుకుంటారు, బహుమానాలు పంపుకుంటారు, తర్వాత ఉత్సహిస్తారు, పండుగ చేసుకుంటారు. మన శత్రులు చచ్చిపోయారు చూడండి, దిక్కులేని చావు చచ్చారు చూడండి అని చెప్పి ఆ 2 శవాల ఏరియా హానుకలు చూస్తారు. ప్రపంచమంతా చూస్తుంది, ప్రపంచమంతా ఉత్సహిస్తూ ఉంటుంది. క్రీస్తు విరోధంతో పాటు క్రీస్తు విరోధ జనాంగమంతా ఉత్సహిస్తూ ఉంటారు. పరిశుద్ధులు అయ్యో పరిశుద్ధ ప్రవక్తలు చంపబడ్డారే అంటారు. కానీ వాక్యం ఎరిగిన వారు మనం ఏం చేస్తాం? ఇప్పుడు వింటున్నాం కదా, ఏం చేస్తారు? 3.5 దినాలు కానీ ఒకటి జరిగిపోద్ది. ప్రపంచం అంతా ఏమనుకుంటుంది తెలుసా? క్రీస్తు విరోధ జనాంగం అంతా అయిపోయింది, శత్రువుల పని అయిపోయింది అనుకుంటారు. అయిపోతుంది. ట్రంప్ పని అయిపోయింది అన్నట్టుగా, లాజరు పని అయిపోయింది అన్నట్టుగా, 2 ప్రవక్తల పని అయిపోయింది, చచ్చి 3.5 దినాలు అయిపోయింది అనుకుంటారు. అప్పుడే పరలోకండి జీవాత్మ వచ్చి 3.5 దినాల తర్వాత వారిలో ప్రవేశించగా వారి పాదాలు కొని నిలుస్తారు. నోరు దగ్గర చూస్తారు. కట్నాలు పంపుకునేవారు, ఉత్సహించేవారు, క్రాకర్స్ ఉపయోగించేవారు, స్వీట్ పంచుకునేవారు, ఏం చేస్తారు? ఫేస్బుక్లో పెట్టుకునేవారు. వాళ్ళు పెడతారే అప్పటికి, ఇంకా అడ్వాన్స్ అయిపోద్ది టెక్నాలజీ అప్పటికి. దేవునికి స్తోత్రం. అందరూ వారు లేచిలబడతారు. వారు శత్రువులు చూచుండగా ఎక్కిరమన స్వరాన్ని విని వారి మేఘాల మీద చూచుండగా కొనిపబడతారు. దేవునికి స్తోత్రం. ఎవరు అవమానానికి అప్పగించబడది? ఎవరు అవమానానికి అప్పగించబడది? అమెరికాలో అదే జరిగింది యేసు నామములో. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. ప్రబంధ పిల్లలారా, దేవునికి స్తోత్రం. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా రాత్రి ప్రార్థన చేయండి. ఆ దేశంపై ప్రపంచంలో పరిశుద్ధుల విషయాలు ఆధారపడి ఉన్నాయి. దేవుని కార్యక్రమం ఇంకా కొంచెం కాలం పొడిగించినట్లుగా, ఆయన దీర్ఘశాంతం ఇంకా కొంతకాలం ఉండినట్లుగా, ఇంకా మార్పు చెందిన జీవితంలో మార్పు చెందినట్లుగా మరి ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, పరలోకన మా ప్రభువా, నీకు స్తోత్ర ఘనత ప్రభావ తెలుస్తా. నువ్వు మంచి దేవుడు, మహాదేవుడు, నువ్వు మాత్రమే దేవుడు నాయన. యోహాను కలిగించే ప్రత్యక్షత అది మాకు కూడా తండ్రి, నీకు స్తోత్రం. యోహాను ఏమి నేర్చుకున్నాడో తండ్రి, పత్వాస్ దీపంలో కలిగించాడు ప్రత్యక్షల ద్వారా. రిటర్న్ వర్డ్ని ఆధారం చేసుకొని వాళ్ళ నివసింపజేసిన పరిశుద్ధాత్మను ఆధారం చేసుకుని మాకు తెలియజేస్తుంది. కృతజ్ఞాసులు చెల్లిస్తాను ఆయన. నీ బిడ్డలు నాయన ఎంతో ఆశతో ఉదయకాలంలో మా ప్రియ తండ్రి ఆసక్తితో దేవుని వాక్యం ఇచ్చిన వీరిని, వీరి కుటుంబంలో ఆశీర్వదించండి ప్రభా. నీ దృష్టి వారిపై నిలిపి ప్రభా. ప్రత్యక్షలు కూడా వాక్యాన్ని వారికి తెలియజేయండి ప్రభా. మర్మములు బయలుపరచండి, జ్ఞానమంతయు తెలియజేయండి మా ప్రభా. నీ జనులు జ్ఞానం గల వారై ప్రభా నశించక నిత్య జీవంలో ఉన్నట్టుగా కృప చూపడి బాతులకు స్తోత్రాచలుస్తా. మా ప్రియ తండ్రి నీకు స్తోత్రం. ప్రవచించి కృపావర కలిగే జ్ఞానవంతయు మర్మవంతు ఎరిగిన వారికి ఉంటకు సహాయం చేయి. కొండలను పెకలెప్పగల విశ్వాసం నిండుకున్న వారికి చేయండి ప్రభా. అంతకంటే ఎక్కువగా మిక్కుటనే ప్రేమతో సహోదర ప్రేమ కలిగి ఉండటానికి నీ పరిశుద్ధాల ప్రేమతో వారి హృదయాలు కుమ్మరించండి. నీకు స్తోత్రాచలుస్తా. మరొకసారి అడుగుతున్నా నాయన, నీ నుండి నేర్చుకునే ప్రతి విషయం తోటి విశ్వాసాలకు పంచుకోవడానికి వారికి వాక్శక్తి దయచేయి. యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధాత్మ వలన వాక్శక్తిని అనుగ్రహించు నా తండ్రికి స్తోత్రాచలుస్తా. వారు తెలుసుకునే విషయాలు ఇతరులకు షేర్ చేసుకోవటానికి వీలు కలగజేయండి, సామర్థ్యం కలగజేయండి. నీ వాక్యాన్ని ఫలింపచేయండి. యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సువార్త